రైట్గా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం విమానంలోని బాత్రూమ్ లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే పేల్చివేస్తామంటూ ఇటు అగంతకులు రాసిన వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపింది పైలట్. హైదరాబాద్ కు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం 4 గంటల పాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చేశారు అధికారులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఈ విమానంలోని బాత్రూమ్ లో బాంబు ఉందంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. అలాగే అగంతకులు పేల్చివేస్తామంటూ రాశారు. అయితే ఈ వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపింది పైలట్. హైదరాబాద్ కు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం 4 గంటల పాటు తనిఖీ చేసి అధికారులు బాంబు లేదని తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూమ్ లో బాంబు ఉందని పేల్చివేస్తామంటూ రాసిన లేఖలు అగంతకులు రాశారు. అయితే ఈ వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. హైదరాబాద్ కు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం 4 గంటల పాటు తనిఖీ చేసి బాంబు లేదని అధికారులు తేల్చేశారు. రైట్ గా కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి అయితే బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శాలిని, కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఎయిర్ ఇండియాకు బాంబు బెదిరింపుల ఘటన ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. ఎక్స్ప్రెస్ విమానంగా తెలుస్తోంది. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ విమానం కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చింది. అయితే విమానంలోని బాత్రూమ్ లో బాంబు పేల్చి వేస్తామంటూ అగంతకులు అక్కడ కొన్ని రాతలు రాయడంతో దాన్ని గమనించినటువంటి ఆ స్టాఫ్ ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను అధికారులకు అందజేశారు. విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలియజేశారు పైలట్. దీనికి సంబంధించి ఇమీడియట్ గా హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ను పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది అక్కడ అధికారులు. అయితే 4 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత అందులో ఎటువంటి బాంబు అనేది లేదనేటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు ఈ యొక్క రాతలు అనేవి ఎవరు రాశారు అనే దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. లోపలికి ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే కోల్కతా నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసినటువంటి ప్యాసింజర్స్ లోనే ఎవరైనా అగంతకులు ప్రయాణికులు రాసినటువంటి వ్యవహారమా లేకపోతే ఆకతాయిల పని అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. శాలి, అలాగే రత్నకుమార్, మరి ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికులు ఎవరి మీదనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే ఎవరు రాశారనేది?
ప్రస్తుతం దీనికి సంబంధించి ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోపల ఇంటర్నల్ గా ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే క్యాబిన్ నుంచి ఆ లోపల ప్యాసింజర్స్ నుంచి అక్కడ వాష్రూమ్ వైపు మూవ్ అయినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వాళ్ళ సీట్ నెంబర్ తో పాటు వాళ్ళ డీటెయిల్స్ ను రీట్రైవ్ చేస్తున్నారు. రీట్రైవ్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకు అలర్ట్ మెసేజ్ కావచ్చు, వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా పైలట్ అక్కడ దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు దిగిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత ప్రయాణం చేసినటువంటి వ్యక్తులను అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించి ప్రయాణికులు ఎవరో ఒకళ్ళు రాసినట్లయితే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అసలు ఎవరు ఈ యొక్క రాతలు రాశారు అనేది కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎయిర్ ఇండియా అధికారులు ఏమంటున్నారు దీనిపై? అయితే ప్రస్తుతానికి 4 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత లోపల ఎటువంటి బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు అని ఇప్పటికే అధికారులు తేల్చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ బాంబులు బాంబులు పెట్టి లోపల పీల్చుతామనేటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒకవైపున ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలోనే ఆ యొక్క రాతలను చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇతర సంఘ విద్రోహ శక్తుల పని అయి ఉంటుందనే ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడంలో భాగంగానే అధికారులు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో సో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు రాతలను రాసినటువంటి వ్యక్తి ఎవరనేది ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.